వచ్చిరంటే మన ఆంధ్రలో అయితే ఇట్లా ఎంతవరకు ఉన్నదో లేదో తెలియదు, కానీ ఈ రోజున మనము మస్తుగా వండుకొని అసలు సచివాలయం అంటే కూడా స్పెల్లింగ్ కూడా తెలియని మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. దాని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోనికి ఈ రోజున మీ ముందుకు వచ్చిన నేను. ఏం లేదు, పొదుగుకులు మన ఏమంటారు, మన కేసీఆర్ అన్నకి ఏమైందో మరి, ఏడబోతాడు, ఏం మాట్లాడతాడు, ఏం ముచ్చట పెడతాడు, కాసేపు పొద్దున లేస్తాడు, ఇంత తాగుతాడు, మళ్ళీ అంత సరిపోలేదు అంటాడు. గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్నాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లా అన్నాడు అని చెప్తా ఉంటాడు. అనా దూరం నిన్ను అడుగుతున్నా, నేను అసలు ఎన్ని రోజులు పోయినవే, ఇప్పుడు మంచిగా అడుగుతున్నాను. తెలంగాణ రాలేదు అన్నావు. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు, నేను కుక్కట్పల్లిలో ఉంటున్నప్పుడే నువ్వు పార్టీ పెట్టినావు, మస్తుగా చేసినావు, కొట్లాటలు అన్నావు, ఎంతోమంది స్టూడెంట్స్ దగ్గర పోయినావు. ఇంకేంది, మన ఆంధ్రోళ్ళు రచ్చ చేసిరు, మన నాశనం చేసిరు, మన ఆస్తులు కొల్లగొట్టిరు అని చెప్పి అన్నావు. పోరాడినావు, మంచి తెలంగాణ తెచ్చుకున్నావు. 1956 కంటే ముందున్న నాకు తెలంగాణ కావాలన్నావు. తెలంగాణ వచ్చే టైంకి కాంగ్రెస్ కాలు మొక్తాన్నావు, ఇస్తే నీ బాంచుతాన్నావు. సోనియా గాంధీని కాంగ్రెస్ని పక్కన దుబ్బినావు. మళ్ళీ తెలంగాణ వచ్చింది 4 ఏళ్ల నుంచి. అప్పుడు ఎలక్షన్స్ లేనప్పుడేమో ఆంధ్రాలు గుర్తొస్తారు, ఆంధ్ర గుడ్లు గుర్తొస్తాయి, నీకు మంచి దేవతలు అంటూ మొక్కులు అంటావు. అయిపోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తేనేమో ఆంధ్రలో కాలు నీ ముళ్ళు తీస్తానేను, నేనైతే నీకు ముళ్ళు కూడా గుచ్చుకొని అని అంటావు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నీ భాష ఏందే, నీ ఒర్లుడేందే, ఎడబడి నీ లొల్లేందే, ఒక హామీ అయినా నువ్వు తీర్చినవా అన్న నువ్వు. మరీ ఎంత లేదనుకున్నావు, 3 కోట్ల మంది ఉన్నవాళ్ళు జనాభా ఉన్నప్పుడు ఎంత సంపన్నమైన మస్తు దండిగా పైసలు వచ్చినాయి. విభజన అన్నావు, ఫుల్ హైదరాబాద్ తీసుకున్నావు, దండిగా పైసలు వచ్చినాయి. ఇప్పుడేమో చూస్తే 2 లక్షల కోట్లు అప్పులు చేసినావా. మరి ఏడబెట్టినావు, బతుకమ్మ చీరల్లో పెట్టినావా, లేకపోతే బోనాలు గంపల్లో పెట్టినావా, కుండలో పెట్టినావా, ఎవడికి తెలుసు. నీ ఫామ్ హౌస్లో నువ్వేమో ఎకరానికి ₹1 లాంటివి మన ముచ్చటేదో రైతులకు చెప్తే వాళ్ళు కూడా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు. ఎంతమంది రైతులు చేసుకున్నారు, నీకు ఆడేయడం లెక్క ఉందామే. మరి అమరవీరులు అన్నావు, 1200 మంది అన్నావు, ఇంకెంత రక్తం చిందిచ్చిరు, నీకోసమే నా కోసమే అంటేవి. మరి ఇప్పుడు ఏడపోయినా నీ దగ్గర తిప్పి కొడితే 400 అన్నావు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నావు, 1,00,000 ఇల్లు అన్నావు. కూతురు రావచ్చు, కూతురుతోటి బిడ్డ రావచ్చు, బిడ్డతో అల్లుడు రావచ్చు, అందరూ మంచి బెడ్రూమ్లో పడుకుందాం అంటివి. ఇక్కడ కనీసం బాత్రూమ్ కూడా ఎన్ని కట్టినావే నువ్వు, 10,000 కూడా కట్టినావో లేదో. మరి ఎప్పుడు చూసినా కూడా అవన్నీ ఏమి చేయకుండా ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి, పక్క ముఖ్యమంత్రి గురించి ఏం కొట్లాడుతున్నావే నీకే తెలియాలా. మరి నీకు చంద్రబాబు గురించి నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నావా, లేకపోతే రోడ్డు మీద పోయి రోజుకో కూలి పని చేసుకొని దినం కాగానే మంచిగా ఒక ₹100 వస్తే ₹80 పెట్టి మందు తాగి అడపోయే పచ్చడి ఇంత తొక్కు తీసుకొని తినే కూలోడు అనుకున్నావు. నాకైతే అర్థంగా వాళ్ళు కూడా ఇంకా మంచిగా మాటలు మాట్లాడతారు కదా. మరి నీకేమైంది, దిమాకులు ఏమైనా కొంచెం స్క్రూ లూజ్ అయిందేమో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే ఎవరైనా 3 కోట్ల మందిని ఇప్పుడు ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు కొంచెం దిమాకు ఉండాలి, చదువు ఉండాలి. నీకు చదువుకున్నావు కదా, మరి నువ్వు ఏమైందన్నా నీకు ఒక మాట మాట్లాడతావు, 2 పెగ్గులు ఎక్కువైనా తెలియదు, ఒక 2 పెగ్గులు తక్కువైనా తెలియదు. ఏమొస్తావు, ఏం మాట్లాడతావు. 2009లో కూటమి అన్నప్పుడు ఏం మాట్లాడినావు. ఇంకేంది, కాంగ్రెస్ అంటే ఇంత మంచి పార్టీ, చంద్రబాబు నాయుడు వల్లనే అసలు ఆయన సంపద సృష్టించే మనిషి, ఆయనకు తెలుసు సైబరాబాద్ కట్టింది ఆయననే, లేకపోతే అందువల్లే మంచిగా తెలంగాణకి కానీ అప్పట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి కానీ రెవెన్యూ వస్తుందని చెప్తేవి. నీ కొడుకేమో హైటెక్ సిటీలో టెక్ మహేంద్ర యానివర్సరీ అప్పుడు పోతాడు, అవును సైబరాబాద్ కట్టింది చంద్రబాబు నాయుడు వల్లనే అని చెప్పారంటే. సంవత్సరానికి 30,000 కోట్లు అదే ఒక్క హైదరాబాద్ నుంచే తీసుకుంటుంది. మళ్ళీనేమో ఒక సంవత్సరం కూడా కాకుండానే అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తే డ్రోన్లు పెట్టి, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టి, ఫోన్ ట్యాపింగ్లు చేసి రకరకాలుగా ఏడిపిస్తే మొత్తం బగాయించారు, అక్కడ నుంచి బగాయించినట్టు చేసారు. ఇప్పుడు అంతా కూర్చొని రాజకీయ దళితుని సీఎం చేస్తా అంటేవి కదా. మరి ఏమైంది, ఇప్పుడు దళితుడికి అనుభవం లేదన్నా. మరి నీకున్నదా ముఖ్యమంత్రి లాగా, నీకున్నదా? పో నీకంటే ఏదో మంత్రి చేసినావు, సరే ఈ పక్కన పెడదాము, కానీ మరి నీ కూతురుకున్నదా ఎంపీలా చేసిందా? మరి ఎందుకు ఇచ్చినావు ఎంపీ సీట్, ఎందుకు ఇప్పించినావు? మరి నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చిండు, మంత్రి ఏమైనా అంతకుముందు మంత్రిలో చేసిండా, ఎమ్మెల్యేలాగా చేసిండా, లేకపోతే ఏమన్నాడు? మరి డైరెక్ట్ తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టినావు కదా. ఆడోళ్ళు అన్నావు, బతుకమ్మ చీరలు అంటున్నావు, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే చీరలన్నీ వేస్ట్ మొత్తం అందరు చెప్పుకుంటున్నావు. ఏ చీరలు వచ్చినాయి అన్నావు. మరి నీకు ఒక మంత్రివర్గంలో ఆడదానైనా కూడా ఒక ఆడబిడ్డకు సీట్ ఇచ్చినావు అన్న. మరి ఏం ధర ఇదేడన్నాయా? మరి పొద్దుగాల లేస్తే ఆడపిల్లలు అంటారు, ఒక సీట్ ఇవ్వలేదు నువ్వు. నీ కొడుకు ఏం అర్హత ఉందని మరి మంత్రివర్గం ఇచ్చుకున్నావు. నీ మామ అని అంటూ ఇంకొక మంత్రివర్గం ఇచ్చుకున్నావు. సరే తీపోని, నీకు అందరి నువ్వు బాగా చేస్తున్నాను. ఒక రోజునే సచివాలయంకి వెళ్ళినావు, పో నేను బాగా తోపు కానీ నేను పోనండి. సరే అది కూడా యాక్సెప్ట్ చేశారు కదా జనాలు, నువ్వు తోపువే, నువ్వు పోలేదు, మంచిది. నాకు తెలిసి ఒక్కటే అర్థమవుతుంది, జిందగీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి రాష్ట్రంలో మంచి పేరు ఉన్నది, దేశంలో మంచి పేరు ఉన్నది, ఇప్పుడు ఇంటర్నేషనల్గా బాగా వచ్చింది. కాబట్టి నువ్వు కూడా ఎట్లాగైనా సరే జనాలు నా గురించి మాట్లాడుకోవాలని నువ్వు బాగా ఫిక్స్ అయిన పో. అందుకని ఎందుట్లో నువ్వు ఫిక్స్ అయిపోయినావు అంటే, నేను ఏదైనా సరే గలీజ్ మాటలు మాట్లాడతా, పొద్దుగల లేస్తే గలీజ్ మాటలు మాట్లాడతా. నా నోటెబ్బడుతూ నా అని చెప్పని ఇట్లాంటి వాడు వీడు అని చెప్పి అనుకుని ఆడుకోవాలని చెప్పని ఇట్లాంటి మాటలు మాట్లాడి నేను అందరిలో చరిత్రకి ఎక్కుతా అని చెప్పని నువ్వు బాగా ఫిక్స్ అయిపోయినావు. అందుకే కదా నిజం చెప్పే, అందరం కనీసం ఒప్పుకుంటాం కదా, మంచి సంతోషిస్తాం కదా నీకు అట్లాంటి పేరు వస్తే. మన దేశంలో కొన్ని అన్ని రాష్ట్రాల కంటే కూడా
నీలాంటి సీఎం ఇవి బూతు పురాణంలో లేకపోతే కనుక గలీజ్ మాటలు తిట్టడంలో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే నేను వచ్చి ముందు నేనే ఫస్ట్ ఉండే దండేసేదాన్ని నీకు. ఎందుకు చెప్పాలి కదా, క్లారిటీ ఇస్తే అయిపోతుంది కదా. 2 లక్షల కోట్లు అప్పులు చేసినావు, ఫ్లైఓవర్లకి 7 కాడికి బోర్డులు పెడుతున్నారు, పైసలు రాలే, మొన్న నుంచి పైసలు ముట్టలేదు, అందుకని చెప్పని మేము ఫ్లైఓవర్ కట్టా అంటారు. నువ్వు ఫార్మసిటీ అన్నావు, మంచి ఉద్యోగాలు అన్నావు, లేకపోతే కనుక ఇంకేంది అద్భుతమైన ప్రపంచం చూపిస్తా అన్నావు. ఓ కొత్త కంపెనీ ఒక్కటైనా వచ్చిందా దొరా చెప్పు. నిజంగా నువ్వు దొరా అనుకుని నిన్ను ఎవ్వడు ఒక మాట కూడా అనకూడదు, కానీ నువ్వు పక్కన ముఖ్యమంత్రిలే ప్రధానమంత్రిలే నీకు నోటికి ఏడొస్తే అంత అంటావు. ఆంధ్రలో ఒక పక్క ఎలక్షన్ వచ్చినప్పుడు కావాలంటావు, మళ్ళీ ఆంధ్ర ద్రోహులు అంటావు. ఏమన్నా ఇంకా 8 నెలలు నువ్వు ముందస్తునే పెట్టుకున్నావు కదా. నువ్వు ప్రగతి భవన్ అన్నావు, అసెంబ్లీలు ఇంతవరకు చేసిన ముఖ్యమంత్రులు ఎవరికి లేకుండా నీకే వచ్చింది కదా. వాస్తు ఇబ్బంది అన్నావు, పోనీలే అది కూడా సంజయినది అనుకున్నాము. ఇప్పుడు పోరాదు, 8 నెలలు ఉంది, ఇంకా కొంచెం ఎర్రగడ్డ దగ్గరనే కదా. కాస్త దిమాక్లో ఏమైనా స్క్రూ గిట్లా లూజ్ అయ్యింటే టైట్ చేయించుకుని 7 నెలల ముందు వచ్చి వేసినావు అనుకో, ఓ నెల ముందు వచ్చినా కూడా నీకు మళ్ళీ ఎలక్షన్ పోయి జనాల ముందు మళ్ళీ తిట్టనీకి కొంచెం ఓపికైనా వస్తుంది, దిమాగ్ కూడా కరెక్ట్ పనిచేస్తుంది కదా. ఈడ కూర్చొని ఇప్పుడు నిజామాబాద్ పోతావు, ఒకసారి తిడతావు, మళ్ళీ లేకపోతే ఇంకో ఊరికి పోతావు. నీ తాగుడేందో నీ లొల్లేందో, నువ్వు చేసింది ఒక్క పనైనా కూడా నువ్వు ముందు చెప్పు. భగీరథ అన్నావు, ఇంటింటికి నల్ల అన్నావు, నల్లేడుంది నీళ్ళేడున్నాడు, మురుగు కాలువలో నీళ్ళు కూడా వస్తలేవు. మరి ఏం చేద్దాం చెప్పు తెలంగాణలో. తెలంగాణ అన్నారు, అంత అన్నారు, ఇంత అన్నారు, ఇప్పుడు నల్ల లేదు. పోనీ మోడీని అన్నావు, మోడీని తిట్టినావు, బీజేపీని తిట్టినావు, ఓ అదన్నావు ఇదన్నావు, మోడీ హటావు అని చెప్పి అన్నావు. ఎవరిని హటావు చేయాలి ఇప్పుడు తెలంగాణ నుంచి? నిన్ను పంపించాను, నువ్వు నేను వెళ్ళిపోదామా అక్కడ నుంచి? నేనైతే ఎట్లా వెళ్ళాను అనుకో, నేను పంపించేస్తే అయిపోతుంది కదా. మరి ఏం చేసినావు చెప్పు నువ్వు? ఒక అమరవీళ్ళకి ఎవరికైనా ఇచ్చినావా? బెడ్రూమ్లు ఇచ్చినావా? లేకపోతే కనుక ఇల్లు కట్టించావా? నల్లకి కనీసం తాగనికి నీళ్ళు కూడా ఇవ్వలేకపోయావు కదా నువ్వు. మొత్తం ఇప్పుడు చూసుకుంటే కనుక ఏమి ఇవ్వలేదు. ఇంటింటికి జాబ్ అంటేవి, ఇంటిని జాబ్ అన్న ఒక ఉద్యోగమైన ఇచ్చినావా? కొత్త కంపెనీ కట్టినావా? ఏది లేదు. 30,000 కోట్లు సంవత్సరం తీసుకుంటే దండిగా పైసలు ఉన్న రాష్ట్రాన్ని మంచిగా ఇట్లా వడ్డించిన విస్తరాకులా కూర్చోబెట్టి నీకు పప్పిసిరు, కూర పెట్టిరు, అన్నం పెట్టిరు, తొక్కేసిరు, మంచి అంతా చల్ల పోసిరు, అంత చేసి నీ చేతిలో పెడితే నువ్వేం చేసినావు? మొత్తం అన్ని ఖాళీ చేసి ఇస్తరాకులు కూడా చింపిడ, ముక్కలు ఎంగిలు మతుకులు కూడా ఇస్తలేవు జనాలకి. ఇదేడు న్యాయం చెప్పు. తాగుతున్నావు, తిరుగుతున్నావు, అయిపోయినది. ఇంకా ఇప్పుడైనా కూడా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక కంపెనీ రాలే నీ నుంచి, ఒక ప్రాజెక్ట్ రాలేదు. ఇప్పుడు జాతీయ హోదా, ఒక్క ప్రాజెక్ట్ నువ్వు జాతీయ హోదా తెచ్చినావా? నువ్వు నిజంగా చెప్పు. మొన్న ఢిల్లీకి పోయో జోనల్ అన్నావు, జోనల్ గురించి ఉన్నంత ఇంట్రెస్ట్ నీకు తెలంగాణలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా అంత కాళేశ్వరం అన్ని 70,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. మరి నదులు అనుసంధానం ఇక్కడ చూసిన వాడు ఏమంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఓ ఎగురుతారు. ఇక్కడ ఏదైనా పథకం స్టార్ట్ చేయగానే ఆడ ఉరుకుతావు, మళ్ళీ మీడియాకు వస్తావు, 2 చుక్కలు వేసుకుంటావు, నేను ఇట్లా అంటావు. ఒక పక్కనేమో నీ కొడుకు చూస్తే ఎట్లా అని అంటాడు, కాసేపు చంద్రబాబే సేబేరాబాద్ కట్టింది అంటాడు, కాసేపు నేమో ఐటీ కంపెనీలు ఇచ్చింది చంద్రబాబు అంటాడు, మళ్ళీ కాసేపు ఉండి వీళ్ళంతా తెలంగాణ ద్రోహులు అంటారు. నీకెట్లయినా సరే లేదనుకున్నాము, మరి నీ బిడ్డకైనా చెప్పొద్దే, నువ్వు పెద్దోడు అయింది మంచిగా చెప్పాలి కదా. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఇప్పుడు నువ్వు తెలంగాణ జనాలకి? మనం ముచ్చట ఆడుకుందని చెప్పు. నిజంగా ఒక్క పని నువ్వు చెప్పు నాకు. మళ్ళీ అంటావు నువ్వు ఓటుకి నోటు అని చెప్పను, ఓ 50 లక్షల కోసమే నువ్వేనంటగా నిజమేనా? ఐటీ వాళ్ళని పంపించినావంట, లేకపోతే ఏసీబీని పంపించినావంట, ఇంకేందేందో ఈడీ అని అన్నారు. నాకైతే అర్థమే, దిమాకి సంజయ్ అయితే లేదు. కానీ అవన్నీ ఎందుకు? చిన్న మంచి రేవంత్ రెడ్డిని అంత యంగ్ పర్సన్ని చూసి కూడా నువ్వు భయపడిపోయి ఐటీ రెడ్డిలు చేయిస్తున్నావు. ప్రగతి భవన్ అన్నాడు, గబుక్కు నుండి నేను పలానా చోటు నుంచి నాకు కేటీఆర్ కేసీఆర్ ఇచ్చిన పైసలు వాళ్ళ ఇంట్లో పోయి చూసుకున్నాను, ఏసీ వాళ్ళు నీ మీదకి వస్తే ఏం చేస్తావు అప్పుడు? ఎక్కడ పెడుతున్నావు దుబ్బేసిందంతా? అది కూడా ఆలోచించుకోవాలి కదా మనము. 9 నెలల ముందే పరిపాలించడానికి ముందే నువ్వు కనుక చేసిన ఉంటే కనుక ప్రజల్లోకి మంచిగా వచ్చి ఈ 4 ఏళ్లలో నేను ఇది చేసిన నేను ఇది చేసినమ్మా నీ తెలంగాణలో, నేను ఇంటింటికి ఆడబిడ్డకి ఇది చేసిన, యువతకి ఇది చేసిన, ఉద్యోగం లేనివాడికి ఇది చేశాను, లేకపోతే కనుక ఈ కంపెనీ తెచ్చిన, ఇంతగానము ఒక డిఎస్సి ఇచ్చినాను, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినా అని చెప్పుకునేది ఉండే. నువ్వు అవేమి సప్పుడు సాతగాలేదు. ఎందుకు? మంచిగా తింటావు, మంచిగా పడతావు. అదేమనంటే ఏమి సెక్రటేరియట్కి వస్తేనే పాలన చేసినట్ట, రోజు సెక్రటేరియట్ కాకపోయినా పాలన కాదా అన్నావు. ఏం పాలించిరు? ఎడ పాలించిరు? ఐఏఎస్లో మీద పెట్టినావు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకెరక మీకెరక. మంచిగా ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఇన్కమ్ వస్తున్నది, అవసరం వచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆంధ్రోలు గుర్తొస్తారు. నీకు దిమాగ్ ఖరాబ్ అయిందనుకో, నీ దిమాగ్లో ఇంత ఏదైనా పురుగు తొలిచిందనుకో ఏదో మాట్లాడతావు.
ఆ పురుగు ఎందుకు నీకు చేత కాకపోతే ఆంధ్రకి రాలేదే, మంచి డాక్టర్లు ఉన్నాయి రీడు కూడా, మేమే చేసి పంపిస్తాం. మరి ఆంధ్ర వాళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు ఇదంతా నీకు అనవసరంగా పానం మీద తెచ్చుకుంటావు చెప్పు? మాటకి ఇట్లా చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకో, ఆరోగ్యం బాగాలేదనుకో, పెయి మీదకి వచ్చిందనుకో ఏం చేయాలి? అక్కడ తెలంగాణ చేత కాకపోతే ఇక్కడ ఆంధ్రకి మంచి నీ రోగం సంబంధించి రోగాన్ని అంతా తగ్గించేసి చక్కగా నీకు తిండి పెట్టి పంపిస్తారు ఆంధ్ర వాళ్ళు. అంతేగాని గీసంటి మాటలు మాట్లాడుకుంటా లేకపోతే వెనక బేవకూఫనో బాడుకోవాలనో వాడు వీడని చెప్పని అనుకుంటే ఆంధ్ర వాళ్ళు చాలా పేషెన్స్ ఉన్నారు కదా. తెలుగు తల్లి చాలా మంచిది, ఇక్కడ ఉన్న ఆంధ్ర తల్లి కూడా. అట్లే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా మంచి ఓర్పు ఆయనకి. నీలా కాదులేని ఎంతైనా బాగా చదువుకున్నాడు కదా, ఆయనకి ఎవరిని ఎంత అంటున్నా కూడా మంచి సమయంలో పాటించి తగిన రీతిలో బుద్ధి చెప్పే అలవాటు. కాకపోతే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ దాటి గనక ఊరికి నేను మాటలు ఉన్నాయి నీకే నోరుందని అనుకో, అందరికీ నోర్లు ఉంటాయి. కనీసము తెలంగాణలో ఈ రోజున చెడ్డీ వేసుకున్న ఒక పిల్లాడికి కూడా నువ్వేం సమాధానం చెప్పలేవు. అదే ఆంధ్రులందరూ కలిపి తలుచుకుంటే గనక ఈ రోజున నీ పరిస్థితి ఏమవుతుందని చెప్పని తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దొరతనం ఇదంతా అది కాకుండా ఎందుకు ఇలాంటి మాటలు నేను కూడా అనకూడదు యాక్చువల్గా. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అది కూడా 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, 130 కోట్ల మందిని పరిపాలించే ఒక ప్రధానమంత్రిని నీ ఇష్టారాజ్యానికి నోటికొచ్చినట్టుగా నువ్వు తిడుతూ ప్రజలందరికీ ఏమి సమాధానం చెప్తావు? అంటే వాళ్ళందరికీ ఎలాంటి సమాచారాన్ని ఇస్తున్నావు అనేది మనం తెలుసుకొని నీకు దమ్ము ధైర్యము తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉంటే గనక ఇప్పటికీ కూడా మహాకూటమి మీదనో టీడీపీ మీదనో వీళ్ళందరి మీద పడి ఏడవడం ఆపేసి జర మంచిగా పోయి ప్రజల్లోకి పోయి నేను ఈ పని చేసిన, ఈ 4 ఏళ్ళలో ఈ పని చేసిన, ఈ అభివృద్ధి చేసిన, ఇంకా ఇది చేస్తా, మళ్ళీ నాకు ఓటేయని నేను మళ్ళీ ఇది చేస్తా, గవు చెప్పుకో ముచ్చట్లు బాగుంటాయి. అంతేగాని ఈ 4 ఏళ్ళు వండుకొని ఇప్పుడు నిద్ర లేచి వచ్చి పొద్దుగాల ముఖం కూడా లేకుండా పాచి ముఖం వేసుకొని మీడియా ముందుకు రావడం, మైకులు పట్టుకోవడము, చంద్రబాబు గారిని లేకపోతే కనుక ఆంధ్ర వాళ్ళ జోలికి వస్తే కనుక ఏ ఒక్క ఆంధ్రుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఇప్పటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా మీకు మీ పదవికి అందరూ మర్యాదిస్తూనే ఉన్నారు. సాటి తెలుగు రాష్ట్రము సోదర భావంతో మీరు విభజించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వద్దన్నారా? ఆయన కాదు కూడదన్నారా? ఆయన ఎంత ఇంటిగ్రిటీ అంటే ఎంత మెచ్యూర్డ్, ఎంత విజన్ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్ళు కూడా ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ని కాదనుకుని మొత్తం మీకే అప్పచెప్పేసి ఇక్కడికి వచ్చి అంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇంత అప్పుల పాలు అంటే లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలన సాగించారు. మీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా అదే. మనము సంపన్నమైన రాష్ట్రంలాగా విడిపోయి బాగా దండిగా పైసలున్న రాష్ట్రంలాగా విడిపోయినప్పటికీ కూడా అప్పటికి ఇప్పటి వరకు నువ్వు తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం అంటే 0. ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్లు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, అసలు 24,000 కోట్లు రైతులకి రుణమాఫీ చేశారు. 1,000 రూపాయలు 200 రూపాయలు ఉన్న పెన్షన్ కాస్త 1,000 రూపాయలు 1,500 వృద్ధాప్య పెన్షన్లు కానీ సామాజిక పెన్షన్లు కానీ చేశారు. కౌలు రైతులకు కూడా ఇన్సూరెన్స్ బీమా పథకాలు ఇచ్చి రుణపత్రాలు కూడా ఇచ్చి బ్యాంకర్లు లోన్ సహాయం చేసే విధంగా చేశాడు. ఆడ మరి నువ్వు చేసింది ఏంది? 11,000 కోట్లు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. ఇక్కడ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా 3,56,000 పైచీలకు డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ఇచ్చేసి మొత్తము వాళ్ళకి గృహప్రవేశం కూడా చేయించారు. అక్కడ నువ్వు కట్టిందని 10,000 కూడా లేవేమో మరి 0. ఇంకా ఎవరైనా అడిగితేనే మీడియాలో అడిగితే నీ భాషలో మన భాషలో మస్తు గిడతావులే కానీ అది పక్కన పెడితే ఇప్పటి వరకు చేసిందంతా మనకి మంచినీరు చూసుకున్న తాగునీరు ఇక్కడ ఇప్పుడు ప్రతి గ్రామానికి అంటే తాగునీటి సరఫరా లేని గ్రామాలకు కూడా శుద్ధి చేయబడిన చక్కగా మంచినీళ్ళు కూడా రిమోట్ ఏజెన్సీ ఏరియాలో కూడా ట్యాంకర్ అని పెట్టి పంపిస్తున్నారు. అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చారు, సర్ప్లస్ కరెంటుని ఉండేటట్టుగా చేశారు. పరిశ్రమలు వెళ్ళి పెట్టుబడి పెట్టండి అనేసి అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలను తీసుకొని వస్తున్నారు. ఇక్కడ జరుగుతుంటే అక్కడికి ఆల్రెడీ ఉన్న కంపెనీలతో వచ్చే ఆదాయాన్ని మింగుకుంటూ ఇప్పటికీ కూడా పక్క రాష్ట్రం పైన పడి ఏడవడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. ఎంతకాలము కూడా మీరు మీ పార్టీ మాత్రమే అధికారంలో ఉండదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కాలు జారితే తీసుకోవచ్చు, లేదంటే ఒక దెబ్బ పడితే వెనక్కి తీసుకోవచ్చేమో, కానీ నోరు జారితే మాట తూలితే కనుక వాటిని వెనక్కి తీసుకోరు అని చెప్పాను. అది కూడా మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చాలా సంయమనం పాటించి చక్కని పదజాలంతో, ఎందుకంటే మీకు అంతటి మంచి వాక్చాతుర్యం ఉంది అని చెప్పని మంచి వక్త అని అందరికీ తెలుసు. కానీ కావాలని కేవలం మళ్ళీ తెలంగాణ ప్రజలను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలను, వారిని ప్రేరేపించాలి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని, అందుకని మాటికి ఆంధ్ర ప్రజల గురించి లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించో రాష్ట్రం గురించో నాయకుడి గురించో మాట్లాడితే మటుకు ఈసారి
ప్రతి ఒక్కరికి ఒక సంయమనం హద్దు అనేది ఉంటుంది. మా సహనం కూడా చచ్చిపోతుంది. అసలు మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ తెలంగాణలో హైదరాబాద్ ఉన్న ఆంధ్ర వాళ్ళు తలుచుకుంటే రేపొద్దున రాజకీయంగా మీ భవిష్యత్తు ఏమవుతుంది అనేది మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎక్కడ కంపారిజన్ లేదు మీ ఇద్దరికి. అసలు ఆయన గురించి కరెక్ట్గా చెప్పాలంటే ఆయన పేరు పలికేంత అర్హత కూడా ఇప్పుడు మీకు లేదనే చెప్పాలి. ఏ విషయంలో మీరు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడుతున్నారు అన్నది కూడా మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇంతకంటే ఎక్కువగా మనం మాట్లాడి మీ పరువు అనేది పోగొట్టుకోకుండా ఉండాలని కనీసం ఇప్పటికైనా జనాలు తూ అని చెప్పని ఉమ్మేస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఉమ్మేస్తున్నారు. ఆ ఉమ్మి ఇలా తుడుపుకొని పోకుండా దానికి ఎందుకు అలా ఉమ్మేశారని ఒకసారి అర్థం చేసుకొని ఈసారైనా మీరు ఇచ్చిన ప్రామిస్ను నెరవేర్చుకున్న రాష్ట్రాన్ని ఎలా బాగుపరుచుకుంటారని దానిపైన ఫోకస్ పెడితే బాగుంటుంది. అంతేగాని దొంగ కేసులు బనాయించి లేదంటే దొంగ ప్రచారాలు చేసుకుంటూ ఇప్పుడు మీ బతుకులు చెడ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నీ తిరిగి మీకు మీ ఫ్యామిలీకే వస్తాయి. ప్రజలన్నీ చూస్తున్నారు. ఇంకొకసారి మరీ మా భాషలో మేము చెప్పాలంటే కనుక ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కానీ నాయకుడి వైపు కానీ లేదంటే ప్రజల వైపు వస్తే కనుక ఖబర్దార్ తోలు తీసి ఎండగడతాం మన ద్వారా. ఇది బాగా నువ్వు గుర్తుపెట్టుకొని ఇక పోయి మంచిగా తిని తాగి పండుకో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.